జనగణ సాధన సమితి అధ్యక్షులు మిత్రులు కొనగొండ శివాజీ గారు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నాంది ప్రస్తావించినటువంటి వ్యక్తి కేఎల్రావు గారు. కేఎల్రావు గారికి 1963లోనే పద్మభూషణ్ పురస్కారం లభించడం, అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ, రూర్కెల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ నుంచి సత్కరించడం, దీనన్నిటికీ ఇవే కాకుండా ఆయన నాగార్జున సాగర్ కూడా రూపశిల్పి కావడం, ప్రముఖ డ్యామ్లైనటువంటి హీరాకుడ్ కానీ, తుంగభద్ర కానీ, అలాగే పెన్నా సాగర్ ఇలాంటి వాటన్నిటి కూడా ఆయన ఆలోచనతో నిర్మాణం కొనసాగించడం, మనందరం కూడా అవి గుర్తుంచుకుని తీరవలసినటువంటి అవసరం ఉంటాయి. కేఎల్రావు గారు ఆ రోజుల్లోనే ఒక దూరదృష్టితో చేసినటువంటి ఆలోచన మూలంగా ఈరోజు డెల్టా కానివ్వండి, సాగర్ ఆయకట్టు కానివ్వండి, రైతాంగానికి ఒక బలమని చెప్పని నేను భావిస్తాను. కేఎల్రావు గారు చూపించినటువంటి దానిలోనే, కేఎల్రావు గారు ఆలోచనకు అనుగుణంగానే, ఇంజనీర్గా ఆ రోజున ఆయన చేసినటువంటి ఆలోచనకు అనుగుణంగానే ఈ రోజున ఒక డాక్టర్గా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కేఎల్రావు గారి అడుగుల్లో అడుగు వేసి ఇంజనీరింగ్, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో అడుగులు పెట్టి అడుగులు నడుస్తున్నారని చెప్పి నేను సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా కేఎల్రావు గారి కన్న కళల్ని ఈ ప్రభుత్వం చేతనైనంత వరకు, వీలైనంత వరకు కూడా నిజం చేస్తూ ముందుకు సల్మాన్లు రద్దు చేయడం దగ్గర నుంచి, రుణాలు ఇప్పించిన దగ్గర నుంచి, ఆత్మహత్య నివారించిన దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందాక డాక్టర్ గారు మాట్లాడినట్టు దేశంలో జల విధానం ఉందో లేదో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ప్రజలు, రైతాంగం ఆమోదించేటటువంటి జల విధానం ఉంది. దానికి తాత్కాలం రెండోసారి ప్రజలందరూ కూడా ఆమోదముద్ర వేయమని చెప్పిన నేను సందర్భంగా మనం చేస్తాం. ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి చర్చ చాలా అర్థవంతమైనటువంటి చర్చకి, జల వివాదానికి కారణమైనటువంటి చర్చకి పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో మేధావుల మధ్య గౌరీ ప్రసాద్ గారు లాంటి కృష్ణార్థులు అన్నీ కూడా ఒక ఆలోచన చేయడం జరిగింది. వీరు ఈరోజు తీసుకున్నటువంటి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలని కూడా రాజశేఖర రెడ్డి గారి దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సమయంలో సందర్భంలో వచ్చినటువంటి సూచనలు, సలహాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏమైనప్పటికీ చాలా టెక్నికల్గా కూడా అందరూ మాట్లాడడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మీతో పాటు మీరందరూ ఇంజనీర్ చదువుకుని రిటైర్ అయ్యి మేధావులుగా రూపాంతరం చెందారు. కానీ మా మిత్రుడు శివాజీ రాజకీయాల్లో ఒక మేధావిగా అనేక రకాల కొత్త ఆలోచనలకి కేంద్ర బిందుగా ఉన్నటువంటి శివాజీ కూడా ఈ సమీక్షంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినట్టు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా జల విధానం ఉండాలి, ఏ రకంగా అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారాలు కనుగొనాలని చెప్పిన ఈ సూచనలు కూడా ప్రభుత్వం ముందు ఉంచుతారని చెప్పిన సవినయంగా మనం చేసుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటాం.